Hello guys, welcome back to my channel Chandana Shyam. సో ఈ వీడియో వచ్చేసి నాని ఫస్ట్ బర్త్డే ఫైనల్ వీడియో సీ లైఫ్లో అనమాట. సో సెకండ్ డే మేము ఫస్ట్ డే స్కార్బోకి వెళ్ళింది, సెకండ్ డే అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ డేలోనే సీ లైఫ్ సపరేట్గా వీడియో చేస్తా అన్నా కదా, ఇదే ఆ వీడియో. సో మీరు ముందు ఆ 2 వీడియోస్ చూడలేదంటో ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ మై ఛానల్. ఆ 2 వీడియోస్ కూడా చాలా బాగా వచ్చినాయి. సో ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ సీ లైఫ్కి వెళ్ళాలి అంటే మీరు ఆన్లైన్లోనే టికెట్ బుక్ చేసుకుంటే మీకు 2 to 3 pounds తక్కువ ఉంటుంది యాక్చువల్ ప్రైస్ కన్నా. సపోజ్ ఇప్పుడు ఇక్కడ 20 pounds అనుకోండి, మీకు ఆన్లైన్లో 18 లేదా 17 అలా 2 to 3 pounds అయితే డిఫరెన్స్ ఉంటుంది. సో మేము ఫస్ట్ అక్కడికే వెళ్ళి బుక్ చేద్దాము అనుకున్నాము, కానీ వాళ్ళే చెప్పారు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోండి సో దట్ మీకు ప్రైస్ రెడ్యూస్ అవుతుంది అని వాళ్ళు చెప్పారు. సో శ్యామ్ అయితే వెళ్ళారు బుక్ చేయడానికి. నేనైతే ఇక్కడ ఇంకా నానికి క్రాంకీగా ఉండకూడదు అని చెప్పి ఇలా టాయ్స్ అన్నీ అక్కడ ఉంటాయి కదా, అవన్నీ నానికైతే నేను చూపిస్తున్నాను. సో నాని ఫుల్ అంటే ఈ ట్రిప్లో ఎక్కువ ఎంజాయ్ చేసిందంటే ఈ సీ లైఫ్లో అనమాట. చాలా ఎంజాయ్ చేశాడు. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో. సో మేము చూడడంతో పాటు మీకు కూడా చూపిస్తే బాగుంటుంది అని చెప్పి నేను ఈ వీడియో షూట్ చేశాను. హోప్ యూ లైక్ ఇట్. అంతకంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో మీకు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ప్లీజ్ డూ షేర్ విత్ దెమ్. థ్యాంక్ యూ. సో ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ ఇంకొకటి వచ్చేసి నేను ఈ వీడియోలో వాయిస్ ఓవర్ ఎక్కువ ఇవ్వట్లేదు బికాజ్ యూ హ్యావ్ టు ఫీల్ దట్ విత్ మ్యూజిక్ అని. సో లెట్స్ ఎంజాయ్ గైస్.
సో ఇక్కడైతే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జెల్లీ ఫిషెస్ ఉన్నాయన్నమాట. నాకు అందులో చాలా డిఫరెంట్గా అనిపించింది ఈ జెల్లీ ఫిష్. నేను అందుకే చాలా స్పెసిఫిక్గా ఈ జెల్లీ ఫిష్ని షూట్ చేశాను. ఇది అప్ సైడ్ డౌన్ జెల్లీ ఫిష్. అసలు నేను అంటే సీ లైఫ్స్కి చాలా వెళ్ళాను అనమాట ఇంతకు ముందు కూడా. సో ఈ జెల్లీ ఫిష్ నేను ఎక్కడా చూడలేదు. నాకు చాలా చాలా బాగా అనిపించింది. సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ జెల్లీ ఫిష్. అండ్ ఇక్కడ ఆక్టోపస్ అని రాసి ఉంది కదా, ఆక్టోపస్ అక్కడ ఎక్కడో ఒక చిన్న మూలకి పడుకొని ఉంది. నాకే కనిపించలేదు. నేనేం ఇక్కడ అది బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా, పడుకొని ఉంది అది. అంటే మేము వెళ్ళిన టైంకి ఇట్ ఈస్ నాట్ యాక్టివ్. సో ఆ ఆక్టోపస్ నేను షూట్ చేయలేకపోయాను మీకోసం, సారీ. పెంగ్విన్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే ఒక్కొక్క పెంగ్విన్కి ఒక్కొక్క నేమ్ పెట్టినారనమాట. సో ఆ ఫుడ్ ఫీడర్ వస్తారు కదా, వాళ్ళు ఆ పెంగ్విన్ పేరు పిలిస్తే అది ఆ పెంగ్వినే వెళ్ళేసి ఫుడ్ తినేసి వస్తుందన్నమాట. చాలా బాగా అనిపించింది ఇక్కడ నాకు ఇదొకటి ఇక్కడ. అండ్ దాని తర్వాత దాని ముందరనే కొంచెం స్పేస్ ఉండే నానికి ఫీడింగ్ కావాలని చెప్పి ఇక్కడ నానికి ఫీడ్ చేసి ఇంకా కాసేపు ఇలా ఆడిపిస్తున్నాను అనమాట. సో నాకు నా అవుట్ఫిట్ నచ్చింది అని చెప్పేసి నేను ఇక్కడ ఒక ఫుల్ వ్యూ కెమెరా లాగా అంటే లైక్ మిర్రర్ లాగా ఉంటే నేను అలా ఫోటో తీసుకున్నాను. అండ్ ఇక్కడ సీల్ పూల్ అని ఉంది కదా, ఇక్కడ చాలా సేపు టైం స్పెండ్ చేసాము. ఎందుకంటే సీల్స్ అంత బాగున్నాయి అన్నమాట. అక్కడ ఆల్మోస్ట్ 5-6 సీల్స్ ఉన్నాయి. అండ్ హెవీగా అవి ఎంత హెవీగా ఉన్నాయంటే ఇంతకుముందు మేము చాలాసార్లు సీల్స్ కూడా నేను చూసాను. అండ్ దీస్ సీల్స్ ఆర్ సో డిఫరెంట్. సో మీరు కూడా చూస్తారు. అండ్ నాకు నాని అవుట్ఫిట్ చాలా చాలా నచ్చింది. మీకు ఎలా నచ్చిందో చెప్పండి నాకు నాని అవుట్ఫిట్. ఎందుకంటే హీఈస్ లుకింగ్ సో క్యూట్ అనమాట. ఇదే సీల్ నన్ను చూసి గుర్రనింది. ఈ సీల్ నాకు చాలా భయం వేసింది. తర్వాత మళ్ళీ నేను ఇక్కడ గ్లాస్ ఉంది సో సేఫ్. అండ్ అవి బాడీ చూడండి ఎంత హెవీగా ఉంటుంది. ఆ సీల్స్ది ఇంకా ఉంది వీడియో, నేను ముందర పెట్టాను. సో ఇక్కడ వచ్చేసి ఇలా చిన్నగా ప్లే ఏరియా లాగా ఉండే. సో నానిని ఎంతసేపు ఆడుకున్నాడంటే ఇక్కడ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైన ఆడుకున్నాడు. ఫస్ట్ అయితే భయపడినాడు ఇలా 2-3 టైమ్స్. దాని తర్వాత అక్కడ హోల్ ఉంది కదా, ఆ హోల్లో చాలాసేపు ఆడుకున్నాడు. అండ్ నాకు ఏం గుర్తొచ్చిందంటే ఇక్కడ నేను చాలా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను. బికాజ్ మీకేం గుర్తొచ్చిందో చెప్పండి కామెంట్స్లో. నాకైతే సిసింద్రి మూవీలో అఖిల్ వచ్చేసి హోల్ నుంచి బయటికి రమ్మంటే రాడు, లోపలికి పోడు, అట్లా ఆడిపిస్తుంటారు కదా, అదైతే నాకు ఇక్కడైతే సిసింద్రి మూవీ గుర్తుకొచ్చింది. మమ్మల్ని కూడా చాలా ఇలానే ఆడుకున్నాడు నాని. ఫస్ట్ రావడానికి భయపడ్డాడు, తర్వాత
లోపలికి రా అంటే లైక్ అటు నుంచి ఇటువైపు రావట్లేదు. సరే పోనీ అటువైపు పోవాలంటే అటువైపు ఎంతసేపు ఆడుకున్నాడు. ఇక్కడ నవ్వుతున్నాడు కదా. ఫొటోస్ అయితే చాలా చాలా క్యూట్ గా వచ్చాయి అనమాట. పెడతాను చూడండి. ఐ థింక్ మీకు ఎలా అనిపించింది నాని అవుట్ఫిట్? నాకైతే చాలా చాలా నచ్చింది. నేను H&Mలో కొన్నాను ఇది. సో క్యూట్ అనమాట నాని ఈ డ్రెస్లో. సో ఇందాక చెప్పా కదా సీల్స్ అని, ఇవే అన్నమాట. ఇవి ఆల్మోస్ట్ ఒక్కొక్కటి 120+ kgs ఉంటాయి. సో చాలా హెవీ ఉంటుంది అన్నమాట. తన బాడీ తనకే వెయిట్ ఉంటుంది బయట. సో అండ్ వాటర్లో అయితే ఈజీగా స్విమ్ చేసేస్తాయి. అండ్ వాటర్లో చాలాసేపు ఉంటాయన్నమాట ఇవి. సో ఏమన్నా గాలి పీల్చుకోవాలంటే పక్కన ఇంకో సీల్ ఉంది కదా, అలా బయటికి వచ్చి ఒక్కసారి అంటే లైక్ గాలి పీల్చుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. సో అది సీల్ స్టోరీ ఇక్కడ. సో ఇందాక చూసింది మీరు బయట సీల్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ లోపల సీల్స్ ఎలా స్విమ్ చేస్తాయో అనేది ఇక్కడ ఈ స్క్రీన్లో చూస్తున్నారనమాట. నాని ఇంకా ఇక్కడ కొంచెం ఎంజాయ్ చేస్తాడని కూర్చుంటాడని చెప్పి ఇక్కడ ఇలా కూర్చోబెట్టాం నానిని.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చాలా డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి. సో ఎంజాయ్. And there's nothing that can hurt the little one. You just need to be really gentle because they are alive, they are living animals. So if you want to take one finger and just give it a little stroke, just round the stalk, just round the outside and see how that feels. Alright, okay. And it's kind of slimy, kind of. Yeah. Well, these are in the same family as jellyfish, so they don't have any bones or anything, so they're super, super soft. They're like 96% water. So then, if you want to take your finger, and I'll do it on this one, so I don't think this one's good, and just like that, nice and gentle around the tentacles. If you want to try it on that one, see if that one, that one might be better. సో ఇక్కడ ఏమైందంటే మనము జెల్లీ ఫిషెస్ని టచ్ చేయొచ్చు, ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయన్నమాట. అవన్నీ టచ్ చేయొచ్చు, కానీ టచ్ చేసే ముందు కొన్ని రూల్స్ ఉన్నాయి. అక్కడ లిక్విడ్ అంటే వాళ్ళు ఏదో లిక్విడ్ పెట్టింటారు, దాంతో హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి వాళ్ళు ఇక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. జెల్లీ ఫిష్ టెక్స్చర్ ఎలా ఉంటుంది, సో టచ్ చేసినప్పుడు వాట్ యూ ఫీల్ అని అన్నీ అడుగుతారు. అండ్ దాని తర్వాత నాకు ఇక్కడ ఇంకో విషయం ఏం అర్థమైంది అంటే అంటే నేను ఫస్ట్ షాక్, అది ఏమై ఉండొచ్చు అని. అవి షార్క్ అండ్ డాల్ఫిన్ ఎగ్స్ అంట. సో నాకు తెలిసినంత వరకు ఫిషెస్ ఎగ్స్ పెట్టవు, లైక్ అంటే ఫిషెస్ ఎగ్స్ మనం ఎప్పుడు చూస్తున్నాము. ఇక్కడేమో డాల్ఫిన్ షార్క్ ఎగ్స్ చూపిస్తున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. నేనైతే షాక్ అయినాను ఫస్ట్ చూసిన వెంటనే, ఓ షార్క్స్ కూడా ఎగ్స్ పెడతాయని. అండ్ అది కూడా చూడండి ఎంత డిఫరెంట్గా ఉంది అని. ఇది ఒక అంటే లైక్ గుడ్ ఎక్స్పీరియన్స్, ఒక కొత్త విషయం నాకు తెలిసింది. పర్సనల్గా మీకేమైనా తెలిసేమో నాకు తెలియదు, కానీ నాకైతే ఫస్ట్ టైం వింటున్నాను షార్క్స్ అండ్ డాల్ఫిన్స్ ఎగ్స్ లే చేస్తాయి అని. Quite a few of them through that drawer in that big tank. Ray. So all our rays in there, yeah. Okay. But they're actually skates, because true rays give birth to live babies, but aren't you just yeah, absolutely. Yeah. There you go. And these are all made of exactly the same. Exactly the same. Yeah, they're made of keratin and collagen, with a tiny bit of collagen. Just same as your fingernails in the hair. And they're cool. And they're like one every 7 days. And they've got a special name all these. సో నేను ఫస్ట్ పట్టుకుంది షార్క్ ఎగ్. నేను నెక్స్ట్ ఇందాక చూపించా కదా, అది వచ్చేసి డాల్ఫిన్ ఎగ్ అనమాట. సో ఇలా మనకి దాని గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ తర్వాత మళ్ళీ మనం అవన్నీ టచ్ చేస్తాం కదా, సో మళ్ళీ వెంటనే వెళ్ళి మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఇది ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇక్కడ చిన్నపిల్లలకి కొంచెం ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ లాగా. సో ఎవరికైనా దీని గురించి పర్టికులర్గా తెలియలేదు అంటే ఇది తెలుస్తుంది.
ఇక్కడైతే ఇవి సీ హార్స్ అనమాట. అండ్ సీ హార్స్ మూమెంట్ కూడా ఎంత బాగున్నాయంటే ఇది చాలా బాగా అనిపించింది. ఎప్పుడో నేను 6th 7th టెక్స్ట్ బుక్స్లో చూసాను సీ హార్స్ అని. దాని గురించి ఎప్పుడు చదవడమే కానీ చూడలేదు డైరెక్ట్గా. అండ్ ఇంతకుముందు సింగపూర్ వెళ్ళేటప్పుడు ఒకసారి చూసాను. అండ్ ఇది సెకండ్ టైం. అప్పుడు క్యాప్చర్ చేయలేదు, ఇప్పుడు క్యాప్చర్ చేయాలని చెప్పి. అండ్ అవి చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో సీ హార్సెస్. అండ్ ఇది డ్రాగన్ ఫిష్ అనుకుంటా, లైక్ అలా. ఇంకా దాని తర్వాత అయితే నాని చాలా ఎంజాయ్ చేశాడు. ఇక్కడ వచ్చేసి ఫొటోస్ తీసుకోవాలి అని చెప్పేసి అక్కడ ఫోటో కాపీస్ మేము దిగినవి తీసుకున్నాము. అండ్ hope you like this video, guys. The best trip forever in Nani life and my life, ఎందుకంటే నానితో ఫస్ట్ ట్రిప్ అండ్ ఇట్స్ సో మెమరబుల్. నాని ఈ సీ లైఫ్ చాలా బాగా ఎంజాయ్ చేశాడు. తను ఇలా ఎంజాయ్ చేయాలి, తన బర్త్డే రోజు తను హ్యాపీగా ఉండాలి అనేది అనమాట మాకు ఫైనల్ ఎండ్ ఆఫ్ ద డే. And hope you like this video, guys. If you like this video, please do like, share and subscribe to my channel Chandana Shyam. And inka elanti videos cheyalo please let me know in the comment box so that I can film the videos for you. And inka evaraithe subscribe cheyaledo please do subscribe. Thank you, guys. Bye bye.